1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో కుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు వేతనాల పెంపు కోసం వాళ్ళ హక్కుల కోసం పని గంటల తగ్గింపు కోసం కూడా క్లారా జెట్కిన్ నాయకత్వంలో అమెరికా పురవీధుల్లో ఎన్నో ప్రదర్శనలు బహిరంగ సభలు నిర్వహించి ప్రాణాలు సైతం పణంగా పెట్టి సాధించుకున్నటువంటి మహిళా హక్కుల పోరాట దినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటున్న సందర్భం తెలిసిందే। దాని నేపథ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విశాఖ నగర ఆధ్వర్యంలో ఈ గాంధీ బొమ్మ నుంచి కూడా అంబేద్కర్ బొమ్మ వరకు కూడా ర్యాలీ తీసి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం। ఏ హక్కులైతే మహిళల రక్షణ కోసం భద్రత కోసం చట్టాలు చేయబడుతున్నాయో చట్టాలు ఈరోజు ఉల్లంఘించబడుతున్నాయని మహిళా సమైక్య మేము భావిస్తా ఉన్నాం। దేశ ఘటన ఊపించి దేశ ప్రజలందరినీ కూడా ఆలోచించేసే విధంగా నిర్భయ చట్టం తీసుకొచ్చారు। నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా అనేక మంది మీద ఈరోజు నేరాలు కానీ అత్యాచారాలు కానీ హింస జరుగుతున్నటువంటి సంఘటన మనం చూస్తూనే ఉన్నాం। మొన్న సిగ్గు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరంలో అర్ధరాత్రి అమ్మాయి పైన అత్యాచారం జరిగినటువంటి ఘటన మనం చూసినట్లయితే నిర్భయ చట్టం వల్ల కూడా మహిళలకు ఒరిగిందేమని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మేము భావిస్తా ఉన్నాం।